మనందరికీ హోలీ అంటే గుర్తుకొచ్చేది ఏమిటి? రంగులు, నవ్వులు, ఆనందం, పండుగ వాతావరణం. కానీ ఒక్కసారి ఆలోచించారా? వేల సంవత్సరాలుగా జరుపుకుంటున్న ఈ పండుగ వెనుక ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అర్థం దాగి ఉందో? హోలీ కేవలం రంగుల పండుగ కాదు. ఇది మన జీవితాన్ని మార్చే ఒక గొప్ప సందేశం. హోలీ పండుగకు మూలం పురాణాలలో చెప్పబడిన ఒక గొప్ప కథ. ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే అసురరాజు ఉండేవాడు. తనకు వచ్చిన వరం వల్ల అతను చాలా గర్వంగా మారాడు. తనను దేవుడిగా పూజించాలని ప్రజల్ని బలవంతం చేశాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తినే భజించేవాడు. ఎంత భయపెట్టినా, ఎంత శిక్షించినా ప్రహ్లాదుడు భక్తిని విడిచిపెట్టలేదు. ఇది మనకు చెప్పే మొదటి పాఠం. నిజమైన భక్తి ఉన్నవారిని ఎవ్వరూ ఓడించలేరు. హిరణ్యకశిపుడు తన చెల్లెలు హేళికను పిలిచాడు. ఆమెకు అగ్ని తగలని వరం ఉండేది. ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకొని అగ్నిలో కూర్చుంది. కానీ దేవుడి కృప వల్ల ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. హేళిక మాత్రం కాలిపోయింది. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఉంది. అహంకారం, అసూయ, దేశం ఇది మన జీవితంలోనే హేళిక లాంటివి. మనలోని చెడు కాలిపోతే మనలోని మంచితనం బయటపడుతుంది. అందుకే హేళిక దహనం ముందు మనసులోని చెడు భావాలను వదిలేయాలని ప్రార్థిస్తారు. హోలీ రోజున రంగులు ఆడడం కేవలం సరదా కాదు. ప్రతి రంగుకు ఒక అర్థం ఉంది. ఎరుపు అంటే ప్రేమ మరియు శక్తి, పసుపు అంటే శుభం మరియు జ్ఞానం, ఆకుపచ్చ అంటే కొత్త జీవితం, నీలం అంటే భక్తి మరియు విశ్వాసం. మన జీవితంలో ఈ భావాలు నిండాలని సూచిస్తూ రంగులు పూస్తారు. ఇది మనకు చెప్పే సందేశం. జీవితం రంగుల్లా అందంగా ఉండాలి. హోలీ మనకు 3 గొప్ప పాఠాలు నేర్పుతుంది. 1. భక్తి శక్తి. ప్రహ్లాదుడు చిన్నవాడైన భక్తి వల్ల దేవుడు అతనిని కాపాడాడు. 2. చెడు ఎంత బలంగా ఉన్నా మంచి గెలుస్తుంది. హేళికకు వరం ఉన్న అహంకారం వల్ల ఆమె ఓడిపోయింది. 3. మనసులోని చెడు కాల్చేయాలి. మనసులో కోపం, అసూయ ఉంటే మన జీవితంలో శాంతి ఉండదు. హోలీ అంటే బయట రంగులు కాదు, లోపల మార్పు. ఈ హోలీ రోజున మీరు ఇలా చేయండి. ఉదయం దేవుణ్ణి ప్రార్థించండి. ఒక చెడు అలవాటును వదిలేయాలని సంకల్పించండి. ఎవరితోనైనా మనస్పార్థ ఉంటే క్షమించండి. ఇలా చేస్తే హోలీ నిజమైన పండుగ అవుతుంది. హోలీ కేవలం రంగుల పండుగ కాదు, మనసును శుభ్రం చేసుకునే పండుగ. ఈ వీడియో మీకు నచ్చితే ఎల్ఎంకే డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై శ్రీహరి. శుభ హోలీ.